చేనేత కార్మికులకు మంత్రి సవిత మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్న సేవ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా వయసుతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 25,000 ఆర్థిక సహాయం అందనుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేనేత రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. మరి నేతన్నకు 25,000 చొప్పున నేతన్న సేవా పథకంలో 25,000 చొప్పున సుమారుగా 53,000 మందికి అందజేయబోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, దాంతోపాటు మరి ఫ్రీ పవర్ మనం ఉచిత విద్యుత్ అని కూడా ఆ రోజు తెలియజేసాం. అందులో కూడా మరి సుమారుగా 53,000 మందికి అందజేస్తున్నాం. మరి ఫ్రీ పవర్ వల్ల కూడా సుమారుగా మరి హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, పవర్లూమ్కి 500 యూనిట్లు కూడా అందజేస్తున్నాం. మరి అంతేకాకుండా నేతన్నలకు 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ కూడా అందజేస్తున్నాం. సుమారుగా 85,000 మంది దాకా మరి నేతన్న పెన్షన్ కూడా, నేతన్నలకు 4,000 పెన్షన్ కూడా అందజేస్తున్నాం. గతంలో నేతన్నలు పడుతున్న కష్టాలు గుర్తించి వారిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాల